దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మ. ప్రైజ్ లార్డ్. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కొలసీల పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో నుంచి, మనమంట క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. మనమందరమునంటండి ఆయన అనుగ్రహించిన సమాధానం మన హృదయంలో ఏలనివ్వాలంటే పరిపాలించడం అంటే మనం ఎవరినైనా సరే క్షమించే గుణము కలిగి ఉండాలి. ఎందుకంటే ఇరుగు పొరుగు వారేంటి, మన కుటుంబ సభ్యులేంటి, మనతో ఉన్నవారు, మనమందరమునంట శరీరం, ఒకే శరీరం అంట. అదే ఎవరి శరీరం అంటే క్రీస్తు శరీరం. ఇంకా పై వచనాల్లో చదువుకుంటే మనకు కనిపిస్తుందండి, మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా మనల్ని లేపారంటండి. క్రీస్తుతో మనల్ని లేపారు దేవాది దేవుడు. అలాగే మనము క్రీస్తుతో లేపబడిన వారమై ఉన్నాము కాబట్టి మనము ఈ లోకానుసారమైనది ప్రతి అపవిత్రతను విడిచిపెట్టి పైనున్న వాటిని మనం వెతకాలి. పైనున్న వాటిని అంటే దేవుని ప్రేమ, దేవుని మనకేమైతే అనుగ్రహిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడో మనం ప్రతి దాన్ని వెతికేవారంటే పరలోక రాజ్య వారసులుగా మనం ఎలా ఉండాలంటే మన హృదయాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి. అంతేగాని కిందున్న మన భూమి మీద ఉన్న ఈ భూ సంబంధమైన వాటి మీద మనము ఎట్టి రీతి అయినా మనసు పెట్టుకోకూడదంటండి. మనము దేవునిలో మనము బ్రతికి ఉన్నాము కాబట్టి, క్రీస్తుతో మనం లేపబడిన వారమే ఉన్నాము కాబట్టి, క్రీస్తు వారు ఈ లోకానుసారమైన జీవితానికి ఆయన లోబడలేదండి. ఆయన తన తండ్రి చిత్తాన్ని ఎందు నిమిత్తమైతే వచ్చాడో తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. అట్టి రీతిగానే మనము పరలోక సంబంధులుగా మనం ఉండాలంటే కనుక మనము కూడా క్రీస్తుతో లేపబడిన వారముగా ఉన్నాము కాబట్టి ఈ భూ సంబంధమైన వాటి మీద మన మనస్సు ఉంచుకోకుండా మన మనస్సు పైనున్న వాటిని అంటే పరలోకమందున్న వాటి మీదే మన దృష్టి ఉంచి మనము ఒకరితో ఒకరము సమాధానం కలిగి ఉండాలి. క్రీస్తు మనకు అనుగ్రహించిన సమాధానము మన హృదయములలో ఏలనివ్వాలి. అంటే అందరినీ క్షమించే గుణం. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే క్షమించే గుణం కలిగి ఉన్నారో మనము కూడా అట్టి రీతైన క్షమించగలిగే గుణము మనం కలిగి ఉండాలి. మనము ఆయన శరీరం అని పిలువబడుతున్నప్పుడు ఆయనకి మనం కృతజ్ఞులై ఉండాలండి. ఆయన సన్నిధిలో ఆయన్ని సంగీతంలో తనంట స్తుతించుకోవాలి, కీర్తనలతో ఆయన కొనియాడాలండి. ఆత్మ సంబంధమైన పద్యములతోనంటండి ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయముల్లో దేవుని గూర్చి గానము చేయుచు. మన హృదయములో నుంచి, మన హృదయాంతరంగంలో నుంచి ఆయన్ని సంగీతములతో కీర్తనలతో ఆత్మపూర్ణులై మంచి పదాలతో ఒకళ్ళము పురుకొల్పుకుంటూ ఆయనని స్తుతించేవారుగా ఉండాలి అని దేవాది దేవుడు మనకు చెప్తున్నాడండి. ఎందుకంటే మనము ఆయన వారము కాబట్టి, మనమందరము ఆయన శరీరమై ఉన్నాము కాబట్టి, ఆయన మనకి సమాధానం అనుగ్రహించున్నారు కాబట్టి ఆయనని మనము సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన హృదయముతో ఆయన్ని స్తుతించేవారిగా ఉండాలండి. అలాగే సమస్త విధములైన జ్ఞానముతో
క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయాలి. మనం అంటండి క్రీస్తు యేసుప్రభు గారే కదండి వాక్యం. వాక్యమే యేసయ్య, యేసే వాక్యం. ఆ వాక్యముని మనము సమస్తమైన జ్ఞానంతో సమృద్ధిగా మన హృదయంలో నివసింప చేసుకొనివ్వాలి. ఎందుకంటే క్రీస్తు మనలో ఉన్నప్పుడు మనల్ని పాపం ఏలనివ్వనివ్వదండి. ఎందుకంటే క్రీస్తు మనలో పనిచేస్తున్నప్పుడు క్రీస్తుకి అయిష్టమైనది అపవిత్రత, అవును కదా, పాపం. అలాంటప్పుడు మన హృదయంలో పాపాన్ని ఎలా ఏలనిస్తారు? క్రీస్తుని మనం కలిగి ఉన్నప్పుడు, మనలో క్రీస్తు ఉండి మనలో పరిపాలన చేస్తున్నప్పుడు మనకి ఎటువంటి దురాత్మలు కూడా మనల్ని ఏలనివ్వవు. ఎందుకంటే నిజంగా మనం ఆయన శరీరమై ఉన్నప్పుడు, ఆయన జ్ఞానము కలిగి మనం ఉన్నప్పుడు, ఆయన చెప్పిన ప్రతి కార్యాన్ని మనం చెప్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని ఆరాధించి, మామూలుగా కాదండి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆయన్ని స్తుతించి ఆరాధించే వారిగా మనం ఉండాలి. అలాగే ఆయన ఏమైతే చెప్తున్నారు చూసారండి, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండటి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. ఎందుకంటే దేవాది దేవుడు భార్యలారా మీ భర్తకు విధేయులై ఉండడి. మన భర్త ఎవరండి? క్రీస్తు వారు, అవునా కదా. మనల్ని ఆయన వచ్చి తన స్వరక్తముతో, పరిశుద్ధ రక్తము, తన స్వరక్తముతో మనల్ని కొనుక్కున్నారండి, సంఘాన్ని. మనమందరము ఆయన శరీరం అంటే మనమందరము ఆయనకి భార్యలు. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండడి. మనము దేవాది దేవుడైన దేవునికి మనం విధేయులై ఉండాలి. ఎందుకంటే మనము ఆయన శరీరం అంటే ఇప్పుడు తండ్రి ఒక భార్యాభర్తలను ఏమంటారండి? ఏక శరీరం అంటారు, అవునా కదా. ఇప్పుడు మన శరీరము అంత ఆయన శరీరం అని ఆయన చెప్పినప్పుడు మనకి మన శిరస్సు యేసుప్రభు అన్నప్పుడు మనము ఆయనలో భాగస్థులమే కదా. ఇప్పుడు ఇప్పుడు ఆయనకి మనమందరము భార్యలు. మనం భార్యలుగా ఉన్నవారు ఎలా ఉండాలంటేనంటండి, విధేయులై ఉండాలంటండి మన భర్తలకి. అలాగే భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టుకుడి. బాధలు పెట్టకూడదండి భర్తలు. ఎందుకంటే దేవాది దేవుడు మనల్ని ఎప్పుడు బాధించలేదు, మనల్ని ఎప్పుడు ప్రేమతోనే ప్రేమించారండి. అలాగే ప్రియులారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట, పిల్లలారా అన్ని విషయములలో మీ తండ్రి మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనతగినది. ఎందుకంటే పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాటకి వినయం కలిగి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చారండి. దేవాది దేవుడు మాట విన్నారు. అలాగే తల్లిదండ్రులకి పిల్లలు విధేయులై ఉండాలని, అన్ని విషయంలోనూ తల్లిదండ్రుల మాట వినాలని దేవాది దేవుడు చెప్తున్నాడండి. అలాగే మనమందరము ఆయన ఏమైతే చెప్పి ఉన్నారో ఈ లోకంలో ఉన్న ప్రతి అపవిత్రతను మనం విడిచిపెట్టుకుని ఆయన ఇష్టానుసారమైన బిడ్డలుగా మనం ఉండాలని, అలాగే మనకి దేవాది దేవుడు క్రీస్తు ప్రభువారు ఏమైతే అనుగ్రహించి సమాధానం కలిగి మన హృదయాలలో ఏలనివ్వాలని చెప్పి ఉన్నారో అటువంటి రీతిగా మనము మన హృదయాలని ఏలనివ్వడానికి ఆయనని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన కలిగి ఉన్నాము అన్న భ్రమలో మనం ఉండొద్దండి. ఎందుకంటే సమయం చాలా కొద్దిగా ఉంది కాబట్టి మన హృదయము దేవుడే ఏలాలి. ఎందుకంటే దేవుడు గనక, యేసుక్రీస్తు ప్రభువారు గనక మన హృదయంలో లేకపోతే గనక అపవిత్రత అనేక పర్యాయాలు, అనేకమైన విధానాల ద్వారా మన హృదయంలోనికి వస్తూ ఉంటుందండి. ఏదో రకంగా పాపం చేయటానికి మన హృదయము పరిగెడుతూ ఉంటుంది. ఎందుకంటే దేవాది దేవుని ప్రేమ మనకి అంతగా కనిపించదు. ఈ లోకంలో ఉన్న ప్రతి అపవిత్రతను మన హృదయం చాలా గమ్మున ఆకర్షించుకుంటుంది. ఎందుకంటే మనలో అపవిత్రత ఉంది కాబట్టి. మనలో పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఏలుబడి చేస్తుంటే మనలో ఎటువంటి అపవిత్రత
ఏలుబడి చేయదండి. మనలో ఉన్న అపవిత్రత ఈ లోకానికి మనకి ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అదే గనక క్రీస్తుని మనలో కలిగి ఉన్నప్పుడు, క్రీస్తు ప్రేమ మనలో కలిగి ఉన్నప్పుడు, క్రీస్తుని మన హృదయము పరిపాలిస్తున్నప్పుడు, క్రీస్తు మనలో ఉండి మన హృదయాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఎదుటి వారి పట్ల మనకి ఎటువంటి ద్వేషము ఉండదు, ఎటువంటి అసూయ ఉండదు, ఎటువంటి కోపము ఉండదు. ఎందుకంటే మనమందరము ఏక శరీరం అయి ఉన్నామని, మనము అందరము ఆయన శరీరమై ఉన్నామని మనం తెలుసుకుంటాం. కాబట్టి అలాగే ఉదయకాల సమయంలో నేను చెప్పిన ఈ చిన్న మాటలు మీకు అర్థమైతే కనుక ప్రతి దినము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుని, నీ కృపను ప్రభా నాకు అనుగ్రహించారు, నీ సమాధానాన్ని మా హృదయములో ఏలనివ్వండి, మేమందరము మీ శరీరంగా మేము పిలువబడతాం కాబట్టి మేమందరము నీకు కృతజ్ఞులై ఉండాలని అనుదినము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుని, ఆయనకు ప్రతి దినము మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన చేసిన ప్రతి కార్యాన్ని, ప్రతి విధానాన్ని మనకి తెలియకుండా తెలిసి మన ఆలోచనకి అంతుపట్టలేనన్ని అద్భుత కార్యాలు మనకి చేస్తూ ఉన్నారండి. అందుకు మనము ఆయనకి ఎప్పుడు నిరంతరము కృతజ్ఞులై ఉండి ఆయన్ని స్తుతించి, ఆయన ఆరాధించి, ఆయన మహిమరాజ్యములో మనము కూడా ఆయనతో పాటు ఉండేవారిగా అనుదినము ప్రార్థన చేసుకుందాం. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.